కాపాడుకొని వచ్చారు. ఎప్పుడు కూడా ఎవరి మీద ఏదైనా చెప్పుకోవడం కానీ, లేక ఉల్టా సుల్టా పరిచింతన చేసేది కానీ, లేక వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల మాట్లాడుకునేది కానీ, ఇదంతా వాళ్ళలో లేదు. వాళ్ళ యొక్క హృదయం ఎలాంటిదంటే సత్యమైన హృదయంగా ఉంటూ యథార్థమైన హృదయం వాళ్ళది. మరి నిజంగా చెప్పాలంటే వాళ్ళలో ఎవరి మీద కూడా కల్మషం కానీ, ఫలానా వాళ్ళు ఇలా కానీ అలా అనేసి ఎప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గర అంత స్నేహంగా ఉంటామని, కానీ ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండదు. వాళ్ళు ఫలానా ఇలాగా అలాగా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండదు. అది వాళ్ళది చాలా నిజమైన ఒక విశేషత వాళ్ళలో ఉంటుండింది. సో ఆ విశేషతాన్ని మనం అందరూ కూడా అభ్యాసంలో తీసుకొస్తే నిజంగా మనము దేవతలుగా అవుతాము. మరి ఇప్పుడు దుర్గాబాయి ఆ విషయం చెప్పుకుంటే ఆమె ఒక దేవతనే అనుకోవాలి. ఆ అక్కయ్య కూడా చాలా చాలా మళ్ళీ వాళ్ళు లౌకికంలో గృహస్థంలో ఉన్నా కూడా వాళ్ళు చాలా మంచి ఒక విశేషత వాళ్ళలో ఉంటా ఉండింది. వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇది ఫలానా అలాగా ఫలానా ఇలాగా అనేసి వాళ్ళ నోట్లో మనం ఎప్పుడు కూడా వినలేదు ఇది. ఎందుకంటే చూడండి, ఏ తల్లి ఎలా ఉంటారో అలాగే పాలన